శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఆళ్వార్లో తొమ్మిదవ ఆయన శూద్రవర్ణానికి చెందినవారు. శ్రీ మహావిష్ణువు యొక్క పుట్టుమచ్చ శ్రీవత్సం అంశతో జన్మించారు. ఆయన పొలంలో ధాన్యపు రాశిలో అయోనిజుడిగా దొరికితే మాలదాసరి కుటుంబానికి చెందిన వాళ్ళు తీసుకెళ్లారు. ఆ కులాన్ని పాణరని పిలుస్తారు. అందుకే ఆయన్ని పాణరని పిలిచేవారనమాట. శూద్ర కులమని అస్పృశ్యుడని ముద్ర వేసి శ్రీరంగం ఆలయంలోకి ఆయన్ని రానిచ్చేవారు కదా! ఆ కాలంలో ఇలాంటి పైత్యాలు విపరీతంగా ఉండేవి. ఆయన రోజు కావేరీ నదిలో స్నానం చేసి తంబూరా పుచ్చుకుని శ్రీరంగం గోపురం కేసి చూస్తూ ఆనందాశ్రువులు కారుస్తూ చక్కగా స్వామి పైన కీర్తనలు పాడుకుంటూ ఉండేవారు. రోజు స్వామి అభిషేకానికి ఆ కావేరీ నది నుంచి అర్చక స్వాములు నీళ్లు తీసుకువెళ్ళేవారు. లోకసారంగముని అని ఒక ఆయన శ్రీరంగంలో ప్రధాన అర్చకుడు. ఆయన బయటికొచ్చే సమయానికి అస్పృశ్యులు ఎవ్వరూ అసలు ఆ నది దగ్గర ఉండకూడదు అని ఆయన ఒక రూల్ పెట్టాడనమాట. ఒకరోజు పాపం పాణర్ గారు అక్కడ స్నానం చేసి సంకీర్తన చేసుకుంటూ ఒళ్ళు తెలియక అక్కడే ఉండిపోయారు. ఈ సారంగముని వచ్చేసరికి అయ్యో అంటరాని వాడు అక్కడ ఉండిపోయాడు అని ఆ ముని శిష్యులకి పిచ్చెక్కిపోయింది. ఈయనేమో సమాధి స్థితిలో కీర్తనలు పాడుకుంటున్నారు. ఎంత చప్పట్లు కొట్టినా పిలిచినా వినలేదు. అప్పుడు రాళ్ళు పెట్టి కొట్టడం మొదలుపెట్టారు. ఆ రాళ్ళు తగిలి పాపం ఆయన తల పగిలిపోతే అప్పుడు అయ్యో నన్ను క్షమించండి అయ్యా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఎంతటి సాత్వికుడో చూడండి మహానుభావుడు. వెంటనే పూజారి వెనక్కి వెళ్ళేసరికి రంగనాథస్వామి విగ్రహంలోంచి రక్తం రావడం మొదలుపెట్టింది శ్రీరంగ క్షేత్రంలో. అప్పుడు ఇదేమిటి ఇలా వస్తోందంటే, దుర్మార్గులారా నా భక్తుడిని అలా ఏడిపిస్తారా అని స్వామి విగ్రహం మాట్లాడితే అప్పుడు పాణర పాక దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ కలిసి. ఆయనకి ఏ కోపం లేదు, అంతా స్వామి దయ అని చెప్పి కీర్తనలు చేసుకుంటున్నాడు. అప్పుడు ఆ మహాభక్తుడిని భుజాల పైన కూర్చోబెట్టుకుని ఆయన పాదాలని తన శిరస్సుకి తాకించుకుంటూ ఆలయానికి శ్రీరంగం ఆలయానికి తీసుకొచ్చారు. అందుకే ఆయన్ని మునివాహనుడు అని పిలుస్తారనమాట. ఆ ఆలయంలోకి రాగానే ఆళ్వార్ గారు 10 పాశురాల్ని గానం చేస్తూ శ్రీరంగనాథస్వామి యొక్క రూప అలంకరణల్ని వర్ణించారు. రంగనాథస్వామి రూపాన్ని ఒక్కొక్క అవయవాన్ని వర్ణిస్తూ ఉంటే ఈయన శరీరంలో ఒక్కొక్క అవయవం మాయమైపోయి పువ్వుగా మారిపోయి స్వామి పాదాల దగ్గర పడిపోయింది. ఆఖరికి నేత్రాల్ని వర్ణిస్తూ స్వామిలో ఐక్యమైపోయారు. ఎంత అద్భుతమైన కథ! ఏం నేర్చుకోవాలండి ఇందులోంచి అంటే, కులం పేరుతో ఎవ్వరిని భగవంతుడికి ఎప్పుడూ దూరం చేయకండి. భగవంతుడికి భక్తుడికి మధ్య కులాలు లేవు. మన కులం అంతా ఏమిటంటే మన గడప లోపలి వరకే మన కులము, మన ఆచారాలు. గడప బయటికొచ్చామంటే కులం కాదు, మనందరం మానవులం. శ్రీమాత్రే నమః.